శిలలో మీరు ప్రాణం ఇచ్చి రక్తం చెందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ గొప్ప నామములో మీ పాసాన్ని సాగిలపడి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తుంటున్నాం, ఘనపరుస్తుంటున్నాం. జగత్తుపున వేయబడక ముందే మీ కుమారుని యేసుక్రీస్తు వారు మనం ఏర్పాటు చేసుకున్నారు. మీరు మా సృష్టికర్తను స్తోత్రాలు. కాల సంపూర్ణతలో మా కొరకు విమోచకుడుగా ఈ లోకానికి వచ్చారు. పునరుత్థానుడై తిరిగి పరలోకానికి వెళ్ళి ప్రధాన యాజకుడిగా మా కొరకు ఉంటున్నారు. పరలోకంలో స్థలం సిద్ధపరుస్తుంటున్నారు. పెళ్లి కుమారుడుగా మధ్యాకాశంలో రానయ్యున్నారు. ఈ భూలోకంలో సంఘాన్ని మీరు సిద్ధపరుస్తుంటున్నారు. మరి మీ వాక్యాన్ని, సంఘాన్ని మీరు మాకు ఇచ్చిన దేవా వందనములు. పరిశుద్ధ ఆత్మను మాలో ఉంచారు. పరిశుద్ధ రక్తం అందుబాటులో మా కొరకు పెట్టారు. వీటన్ని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ దొండి అనే ప్రాంతంలో తండ్రి ఒక చిన్న మందగా మమ్మల్ని సమకూర్చిన దేవా వందనములు. కానీ మరి మీ యొక్క వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. వచ్చిన వారందరూ కూడా మీరు దర్శించండి. ఆత్మీయ మేలు పొందగనట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఖాళీగా వెళ్ళకున్నట్లుగా మీ వాక్యం యొక్క ప్రత్యక్షతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మీరు మా విషయంలో కలిగిన ఏర్పాటు అంతటి బట్టి కూడా వందనం చెల్లిస్తూ ఉంచున్నాం. అంధకార శక్తులను యేసుక్రీస్తు వారి నామంలో బంధిస్తూ గద్దిస్తుంటున్నాం. మీ పరిశుద్ధ నిబంధన రక్త ప్రోక్షణ చేసుకుంటున్నాం. అందరినీ కడగండి, పత్రపరచండి, శుద్ధీకరించండి. కానీ వీరి మైక్ ద్వారా ఎవరైతే వాక్యాలు వింటున్నారో వాళ్ళు మీ కార్యం నూతనపరచండి. దాన్ని మరి మీ వాక్యం యొక్క వెలుగులో నడిపించమన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యము జీవం కలది, సత్యమైన వాక్యము. దాన్ని మరి బలమైన వాక్యాన్ని బట్టి వందనం చెల్లిస్తుంటున్నాం. పాపిని పరిశుద్ధులుగా మార్చే వాక్యం. అదే సందర్భంలో నరకం నుండి ఒక పాపిని రక్షించే మీ వాక్యాన్ని బట్టి వందనం చెల్లిస్తుంటున్నాం. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకో ప్రార్థన చేస్తూ నన్ను కనుకరించండి. ఆ యొక్క దాసును ఒప్పుకుంటున్నాను. ఆదుకొని మీ పరిశుద్ధాత్మదేవ మంచి బోధకుడుగా మీ వాక్యం మాకు నేర్పించండి. వచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 17 అధ్యాయాలంతా కూడా మేడగదిలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలుగా మనం గమనించవచ్చు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శిష్యులతో భోంచేశాడు. ఆయన నడుముకు తువాలు కట్టుకొని పలువురు నీళ్ళు తీసుకొని శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చాడు. మరి ఆ సందర్భంలో ఇస్కరియోతు యూదా కూడా ఆ బలలో పాలు పొందాడు, రొట్టె తీసుకున్నాడు. అతనిలో సైతాను ప్రవేశించగానే అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు రాత్రి వేళ అని చెప్పి రాయబడింది 13వ అధ్యాయంలో. 14వ అధ్యాయంలో అదే మేడగదిలోనే యేసుక్రీస్తు శిష్యులతో నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను తిరిగి రాబోతున్నాను, వస్తున్నాను. నేను చోటున మీరుండులాగున్నా మీరు నాతో ఉండాలని దేవుడు ఆశించిన వారై ఈ మాట చెప్తూ వచ్చాడు. దాని తర్వాత 15వ అధ్యాయం మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు ద్రాక్షవల్లి తీగల గురించి మాట్లాడుతూ వచ్చాడు. కానీ తీగ ద్రాక్షవల్లి ఉంటేనే అది ఫలించేదిగా ఉంటుంది. ఎప్పుడైతే తీగ ద్రాక్షవల్లి లేని పక్షాన అది ఎండిపోయి కాచిపోయే పరిస్థితి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడని చెప్పి యేసువారు మాట చెప్పాడు. తర్వాత 16వ అధ్యాయంలో యేసువారు పరిశుద్ధ ఆత్మ గురించి మాట్లాడుతూ వచ్చాడు. నేను పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధ ఆత్మను, సంచకరును లేకుంటే ఆదరణకర్తను మీకు నేను పంపించబోతున్నాను. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు అని చెబుతూ ఆ పరిశుద్ధాత్మదేవ వచ్చినప్పుడు లోకమును, పాపమును, నీతి గురించి, తీర్పు గురించి ఒప్పింపజేస్తాడు. అదే సందర్భంలో పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని పరిశుద్ధాత్మ నుంచి అనేక వచనాలు ప్రభువారు నేర్పిస్తూ వచ్చాడు. 17వ అధ్యాయంలో వచ్చేసరికి యేసుక్రీస్తు వారు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ఇది
ఒక ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన. ఆయన ప్రార్థనలో ఒకటి అంశం, నేను లోకం కొరకు ప్రార్థించట్లేదు, కానీ ఎవరు నీ వారై ఉన్నారో, ఎవరు నీ ప్రజలుగా ఉన్నారో నేను వారి కొరకే ప్రార్థిస్తుంటున్నాను అని చెప్పి శిష్యుల గురించిన ప్రార్థన అక్కడ గమనిస్తుంటున్నాను. అదే సందర్భంలో, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తిగా నెరవేర్చాను, ఇప్పుడు నన్ను మహిమపరచమని చెప్పి అదైన తర్వాత 18వ అధ్యాయంలో ఆయన కిద్రోను వాగు దాటి గెత్సెమని వనములోనికి వెళ్ళి చివరిగా ఆయన ప్రార్థన చేసిన అనుభవం. సో 13వ అధ్యాయం నుండి 17 అధ్యాయాలన్నీ కూడా మేడగదిలో శిష్యులతో యేసువారు చెప్పిన చక్కటి బోధ మాటలుగా మనం గమనిస్తున్నాం. సో ఈ 14వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు ఇక్కడ పరలోక విషయాలు 7 ఉంటున్నాయి. 7 ఇంపార్టెంట్ హెవెన్లీ థింగ్స్. పరలోకానికి సంబంధించిన ఒక 7 విషయాలు ఇక్కడ ప్రభువు ప్రస్తావించాడు. మొట్టమొదటిగా, నా తండ్రి ఇంట నివాసములు కలవు, కాబట్టి నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. సో ఇది పరలోకంలో దేవుడు మన కొరకై ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. యేసువారు ఈ మాట చెప్పినప్పుడు అప్పుడు ఇంకా సిద్ధపరచబడలేదు. సో నేను పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ పని ప్రారంభించబోతున్నాను. ఇది పరలోకంలో మీ కొరకు స్థలము. కానీ ఈ భూలోకంలో స్థలాలు ఎన్నైనా సరే, మేడమిద్దెలు, వెండి చూడండి, అందచందములు, వెండి బంగారములు, అష్టైశ్వర్యములు అన్నీ కూడా ఓ రోజు లోకంతో మాయమైపోయేగా ఉంటున్నాయి, ఇంకా కనిపించవు. ఇవన్నీ క్షయమైన అనుభవాలే. కానీ పరలోకం అనేది అదృశ్యమైనది. అందుకని 2 కొరింథీ రాసిన పత్రికలో పౌలు అంటాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి ఇక్కడ పరలోకములో మీ కొరకై స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. ఇది నిత్యత్వం గురించిన నివాసము, ఎల్లకాలం ఉండే నివాసం. ఇది మహిమ కలిగిన నివాస స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇది మొట్టమొదటిగా పరలోక సంబంధమైన అనుభవాన్ని యేసువారు శిష్యులతో చెప్పాడు. రెండవదిగా అదే 14వ అధ్యాయం 6వ వచనములో 3 విషయాలు చెప్పాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఈ 3 కూడా పరలోక సంబంధ అనుభవాలే. సో నేనే మార్గము అంటే ఏంటిది? ఇది పరలోకానికి చేరే మార్గం. ఇది పరలోకానికి చేరే, ఆయనే మార్గంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మార్గం, ద ఓన్లీ వే. ఒక్కటే మార్గం, ఒకటే దారి, ఇంకా వేరే మార్గాలు లేవు. సో ఇది పరలోకానికి చేరే మార్గము, ఆయనే మార్గంగా ఈ లోకానికి వచ్చాడు. ఇది కూడా పరలోక సంబంధ అనుభవము. కానీ ఈ లోకాన్ని విడిచినప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పరలోక పిలుపుతో పిలిచాడు, లోకం నుంచి వేరు చేశాడు. పరలోకం కొరకైన ఏర్పాటు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తుంటున్నాడు. కానీ రెండవది, పరలోక విషయము రెండవది అంటే పరలోక మార్గము. తర్వాత నేనే మార్గము, సత్యము. ఇది కూడా సత్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనంత కూడా అబద్ధమే. ఏదైనా తోటలో అపవాది సత్యాన్ని దొంగిలించి ప్రక్కన పెట్టేసి అబద్ధాన్ని నేర్పించాడు, అబద్ధాన్ని ప్రవేశింపజేశాడు. ఈ పండు తిను దినమున నిశ్చయంగా నువ్వు చస్తావు అని దేవుడు చెబితే వాడు అన్నాడు, అపవాది అన్నాడు, నువ్వు చావవు, నువ్వు దేవతల వలె ఉంటావు అని చెప్పి మోసగించాడు. ఆ రోజు నుండి సత్యము ప్రక్కకు నెట్టివేయబడింది. సత్యానికి తావు లేదు ఈ లోకంలో. ఆ రోజు నుండి లోకమంతా కూడా అబద్ధాన్ని నమ్ముతుంది. అబద్ధంలో లోకముంది, చీకటిలో లోకముంది. కాబట్టి యేసుక్రీస్తు వారు పరలోకములో నుండి ఈ లోకానికి వచ్చాడు, సత్యంగా వచ్చాడు. ఇది పరలోక సత్యం. పరలోకానికి వెళ్ళాలంటే సత్యమును మనము అంగీకరించాలి. సత్యం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. సో ఇక్కడ మార్గము, సత్యం, జీవమునై ఉన్నాను. ఈ జీవం కూడా పరలోక సంబంధమైన జీవం కదా. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఆయనలో జీవముండెను, అది మనుషులకు వెలుగై ఉండెను, నిజమైన వెలుగు లోకంలో ప్రకాశించుతుండెను, చీకటి దాన్ని గ్రహింపలేకుండెను. కాబట్టి యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగు, పరలోకపు వెలుగు. చీకటి లోకాన్ని, అంధకారమైన లోకాన్ని దేవుడు వెలిగించడానికి మరణ ఛాయలో కూర్చున్నవారు కదా, చీకటిలో కూర్చున్నవారు
అంధకారములో ఉన్న ప్రజలను చూడండి వెలుగుమయంగా చేయాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగై ఉండునని చెప్పి యేసు చెప్పాడు. సో ఇక్కడ ఇది 4వ విషయం. సో మొట్టమొదటిగా పరలోకంలో మనకు స్థలము, రెండవది పరలోక మార్గము, పరలోకపు సత్యము, పరలోక జీవము. కింద వచనాలకు వెళ్తే ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు, అయ్యా తండ్రిని మాకు చూపిస్తే చాలు, తండ్రి మాకు చూపించమన్నప్పుడు యేసు చెప్పాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్టే. సో పరలోకపు తండ్రి గురించిన ప్రస్తావన. సో యేసుక్రీస్తు వారు కుమారుడై ఉంటూ తండ్రిని చూపించాడు. తండ్రి కుమారు ఇద్దరు ఒకటే. సో యేసుక్రీస్తు వారిని చూసిన వారు తండ్రిని చూసినట్టే లెక్క. అంటే మన పరలోకపు తండ్రిని దేవుడు పరిచయం చేశాడు. ఇది 5వది. 6వది ఈ 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి ప్రభువు సెలవిచ్చాడు. 17వ వచనంలో ఆయన మీతో కూడా ఉండును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. సో పరిశుద్ధాత్మ దేవుడిని ఈ లోకానికి పంపించే ప్రస్తావన. సో ఇక్కడ ఇది పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి కావు, ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి పంపించాడు. చివరిగా 14వ అధ్యాయం 27వ వచనములో నా శాంతిని అనుగ్రహించి వెలుచున్నాను, లోకమిచ్చినట్లు కాదు కానీ నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, మీ హృదయములు కలవరపడనీయకుడి, వేరవా నీ ఒకడి. సో ఇది పరలోక సంబంధమైన సమాధానం, శాంతి. లోకమిచ్చేది కాదు, డబ్బు ద్వారా వచ్చేది కాదు, ఆస్తిపాసుల ద్వారా వచ్చేది కాదు. ఇది పరలోక సంబంధమైన శాంతి, లోకమిచ్చేది కాదు. ఇది మన జీవితాన్ని మార్చిన సంతోషం, మన జీవితాన్ని మార్చిన సమాధానం. కానీ యేసుక్రీస్తు వారే సమాధానకర్త కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, దాని యొక్క అధిపతి. ఆ శాంతి యేసుక్రీస్తు వారు ఇచ్చే శాంతి. సో ఈ 14వ అధ్యాయంలో 7 విషయాలు, ఇది పరలోక సంబంధమైన విషయాలు ప్రభువారు ప్రస్తావించాడు. మొట్టమొదటిగా పరలోకంలో స్థలం, పరలోకానికి వెళ్ళే మార్గం, పరలోకానికి వెళ్ళే సత్యము, జీవము, 4 విషయాలు. పరలోకపు తండ్రి, పరలోకపు పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకపు శాంతి, 7 విషయాలు. ఇదంతా కూడా పరిచయ వాకులే, ఇది మన టాపిక్ కాదు. సో మన యొక్క అంశం ఏంటంటే 14వ అధ్యాయం 2వ వచనములో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ మాట మనం ధ్యానించి 2023 సంవత్సరంలో బైబిల్ మనకి ఇచ్చిన వాగ్దానం ఇది. సార్వత్రిక సంఘ వాగ్దానం 2023లో మనకి ఏమన్నా వాగ్దానం, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. సో యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పినప్పుడు అప్పుడు ఇంకా పరలోకములో స్థలము సిద్ధపరచబడలేదు, సిద్ధపరచడానికి వెళుతున్నాను అంటే అప్పుడు ఇంకా సిద్ధపరచబడలేదు. ఇక్కడ ఏదైనా స్థలము మనకు కావాలంటే ఏం చేయాలి? ఊరికి వస్తుందా చెప్పండి? ఊరికి వస్తుందా? ఒక స్థలం కొనాలి కదా, ఒక స్థలం మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలా? డబ్బులు చెల్లించాలి కదా. డబ్బులు చెల్లిస్తే కానీ స్థలం దొరకదు, ఏ స్థలమైనా సరే కదా. ఈనాడు హైదరాబాదులో చనిపోతే స్థలం దొరకట్లే, చనిపోయిన తర్వాత 6 అడుగులు 3 అడుగుల స్థలము దొరకట్లేదు, శ్మశాన వాటికలో కూడా దొరకట్లే. అట్లా డబ్బు చెల్లించాలి, 50,000 1,00,000 చెల్లిస్తున్నారు, స్థలం లేదు. కాబట్టి ఏదైనా సరే ఈవెన్ శవాన్ని పాతి పెట్టాలన్నా కూడా ఏం కావాలా? స్థలం, డబ్బులు కావాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, ఊరికే రాదు. సో సందర్భం ఏంటంటే మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. కాబట్టి ఈ స్థలము ఊరికే రాదు పరలోకములో. చెప్పండి ఏం చేయాలా? యేసుక్రీస్తు వారు కూడా దీని కొరకైన విలువ చెల్లించాలి. విలువ చెల్లింపకుండా స్థలము పరలోకంలో సిద్ధపరచబడలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు పరలోకంలో మనకు స్థలం సిద్ధపరచాలంటే ఈ భూలోకములోనే ఆయన ఏదో చేయాలా. గమనించండి, పరలోకములో స్థలము మనకు కావాలంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో
7 స్థలాలు గుండా వెళ్ళాడు. ఆ స్థలాలు గుండా వెళ్ళి ఆయన క్రయం చెల్లించాడు కాబట్టే పరలోకంలో స్థలము సిద్ధపరచబడుతుంది. తలంపు ఏంటంటే పరలోకంలో స్థలం ఊరికే దొరకదు. దానికి ఈ లోకంలో యేసుక్రీస్తు వారు క్రయం చెల్లించాడు, విలువ చెల్లించాడు. కొన్ని స్థలాలు గుండా ఆయన వెళ్ళాడు కాబట్టే పరలోకంలో స్థలము ఈనాడు నీకు నా కొరకు రెడీగా ఉంది. చూద్దాం, ఈ సాయంకాల సమయంలో 7 విషయాలు చూడబోతున్నాం. ఆ స్థలాలు 7 రకాలైన ప్రాముఖ్యమైన కొన్ని స్థలాలు మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా గమనించాలా, పిల్లలు ఎవరు అలర్ట్ చేయకండి, జాగ్రత్త దేవుని వాక్యం విందాం. ఓకే రండి. మొట్టమొదటి స్థలం లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం కలిసి చదువుదాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2 verse 7 ఆల్ టుగెదర్. తన తొలిసూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడెను. పరలోకంలో స్థలం సిద్ధపరచాలంటే ఆయన పుట్టినప్పుడు ఈ భూలోకములో ఆయనకు స్థలము ఉండకూడదు. ఆయన పుట్టినప్పుడు స్థలం ఉందంటే పరలోకంలో స్థలం లేదు మనకు. ఆయన పుట్టినప్పుడు స్థలం ఉంటే పరలోకంలో మనకు స్థలం లేదు. కాబట్టి ఆయన పుట్టినప్పుడు ఆయనకు స్థలము లేని కారణాన పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. అంటే ఆలోచించండి, ఇది ఎంత గొప్ప క్రయం కాదా? ఎంత కడు బీదలు, దరిద్రులు, బీదవారైనా సరే ఒక తల్లి గర్భవతి శిశువును కనాలంటే ఏదో హాస్పిటల్ చూసుకుంటూ ఏదో ఒక స్థలం సిద్ధపరచుకుంటుంది కదా. కానీ యేసుక్రీస్తు వారు దేవాదిన దేవుడు, సృష్టికర్తన దేవుడు, సమస్తమును మాట చేత సృష్టించినటువంటి గొప్ప దేవుడు. కలుగు కాకుండా సమస్తము కలిగింది. ఆకాశం సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసన దేవుడు, లేని వాటికి ఉన్నట్టుగా పిలుసు గొప్ప దేవుడు. అటువంటి సృష్టికర్తన దేవుడు, దేవాదిన దేవుడు ఈ లోకంలో మనుషులుగా జన్మించినప్పుడు ఆయనకు సత్రములో కూడా స్థలము లేని కారణాన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టేటప్పుడంట పరలోకం నుండి కొంచెం దూతలు పంపించారండి ఈ భూలోకానికి. పరలోకం నుంచి దూతలు వచ్చి మన ప్రతి ఇంటికి వచ్చాయంట. వచ్చి తలుపు తట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు పుట్టడానికి మీ ఇంట్లో స్థలం ఉందా, స్థలం ఇవ్వగలరా అంటే మనం అన్నామంట స్థలము లేదని చెప్పి తలుపేసేసామంట. కానీ భూలోకంలో ప్రతి ఇంటికి దూతలు వెళ్ళి స్థలం అడిగారంట, నా స్థలం ఇస్తారా అంటే ఎవరు కూడా భూలోకంలో ఏ వ్యక్తి కూడా స్థలము ఇవ్వము అని చెప్పినప్పుడు కారణాన సత్రులు కూడా స్థలము లేని కారణాన ఆయన పశుతొట్టిలో పరుండబెట్టబట్టినట్టుగా మనం చూస్తున్నాం. పరలోకంలో స్థలము కొరకై ఈ లోకంలో స్థలము లేనివాడుగా పుట్టాడు. ఆలోచిస్తాం. పశువులు యేసుప్రభువు ఎక్కడ పుట్టింది తెలియదు, బైబిల్ ఏం చెప్పలే, కానీ పుట్టిన తర్వాత పరుండబెట్టబడే స్థలం మాత్రమే చెప్పబడింది. ఇది మర్మం, దేవుడు తెలియజేయలేదు. ఎగ్జాక్ట్గా ప్లేస్ పుట్టింది మనకు తెలియదు. ఆయన పరుండబెట్టబడిన స్థలం మాత్రమే అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవాదైన దేవుడు ఈ లోకంలో పుట్టినప్పుడు శిశువుగా స్థలము లేనివాడుగా జన్మించి ఆలోచిద్దాం. ఇది మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు చెల్లించిన క్రయధనము, విలువ. పుట్టినప్పుడే స్థలము లేదు. ఆలోచిస్తాం. కానీ నీ కొరకు నా కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరచాలంటే ఈ భూలోకంలో స్థలము లేనివాడుగా ఆయన జన్మించాడు. ఇది మొదటి విషయం. రెండవది చూద్దాం. మత్తయి సువార్త 2వ స్థలం, మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20 వచ్చి చదువుదాం. మత్తయి సువార్త 8:20 కలిసి
అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుని తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఒక శాస్త్రి వస్తున్నాడు యేసు దగ్గరకు వచ్చి, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీతో వస్తాను అని వచ్చి చెప్పాడు. అప్పుడు యేసు చెప్పాడు, నాకెందుకు వస్తావు? తలవాల్చుటకైనను నాకు స్థలము లేదు. స్థలాలు ఎవరికి ఉన్నాయి? నక్కలు కొంచున్నాయి, ఆకాశ పక్షులకు ఉన్నాయి. అంటే ఆత్మీయంగా ఏంటంటే నక్క అనేది మోసానికి సాదృశ్యం. సో మోసగాండ్రకు ఈ లోకంలో ఏముంది? స్థలం ఉంది. లోకం గుర్తిస్తుంది. ఈనాడు లోకానికి మోసగాలే కావాలి, లోకానికి బరబ్బా లాంటి వారే కావాలి, లోకానికి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధుడు అవసరం లేదు. ఎవరు కావాలా? మోసం చేసేవారు, అన్యాయం చేసేవారు కదా, బందిపోటు దొంగలే లోకానికి అవసరం. సో నక్కలకున్న ఈ స్థలం ఉంది. ఓకే, ఆకాశ పక్షులు అంటే ఇష్టానుసారం ఎగిరే పక్షులకు స్థలాలు ఉన్నాయి. అంటే ఇష్టానుసారం జీవించే వ్యక్తులకు ఏముంది? లోకం గుర్తిస్తుంది, లోకంలో స్థలాలు ఉన్నాయి. నీతి నిజంగా జీవించడానికి లోకంలో స్థలం లేదు. కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేని విషయం ఆలోచిద్దాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం ఒక మాట మనం చూడొచ్చు. యేసు శిష్యులతో కూడా అద్దరికి వెళ్తున్నప్పుడు ఒక ఓడలో చిన్న దోణిలో వెళ్తూ ఉన్నాడు. ఆడ దోణి అమరమున యేసుక్రీస్తు వారు తలవాల్చినట్టుగా కనిపిస్తూ ఉంది. అట్లా తలవాల్చడో లేదో వెంటనే అక్కడ ఏముంది? అక్కడ గాలి తుఫాన్ వచ్చింది. చూడండి, దోణిలోనికి నీరంతా నిండిపోయిన పరిస్థితిలో శిష్యులు తొందరపడి విశ్వాసం పోగొట్టుకొని, బోధకుడా, నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని లేచి గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలపరిచాడు. మీరు ఇంకను విశ్వాసము లేకుండా ఉన్నారా అని చెప్పి వారిని గద్దించాడు. తలంపు ఏంటంటే తలవాల్చుటకైనను స్థలము లేని పరిస్థితి గుండా యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. కానీ పరలోకంలో స్థలం సిద్ధపరచాలంటే రెండోదిగా మనం చూస్తున్నాం, తలవాల్చుటకైనను స్థలము లేనివాడుగా ఈ లోకంలో జీవించాడు. ఒక పరదేశిగా, యాత్రికుడిగా జీవించాడు. నిలవరమైన స్థలము తనకు లేదు. 33 సంవత్సరాలు జీవించాడు. 3 సంవత్సరాలు నన్ను పరిచర్య చేశాడు. కానీ ఆయన నివాసించడానికి ఒక ఇల్లు కూడా ఆయనకు ఉన్నట్టేం కనిపించట్లేదు. తలవాల్చుటకైనను స్థలము లేని పరిస్థితి. ఇది 2వ స్థలం. 3వ చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం, 8వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం, అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. 8వ అధ్యాయం మొదటి వచనంలో యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. కాబట్టి సాయంకాలం అయింది, చీకటి పడతా ఉంది. జనసమూహము, ప్రజలంతా కూడా ఇంటికి, ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అంటే ప్రతి ఒక్కరికి ఏమున్నాయి? ఇల్లు ఉంది, నివాసం ఉంది. తలవాల్చుటకు విశ్రాంతి కొరకైన ఇల్లులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. మరి ఎవరైనా సరే యేసుక్రీస్తు వారిని, అయ్యా మా ఇంటికి రండి, ఈరోజు ఇంట్లో విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఎవరిని ఆహ్వానించారా? ఏమో అక్కడైతే కనిపించట్లే. అంతటి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఆయన బోధ విన్నారు, ఆయన ఆహారం పెట్టి తిన్నారు, అన్నీ చేశారు. కానీ ఎవరు కూడా ఆయనను ఆహ్వానించినట్టు కనపట్లేదు. కాబట్టి అంతవరకు తమతో పాటు ఉంటూ వచ్చారు జనసమూహము. ఒక్కసారిగా సాయంకాలం అయ్యేసరికి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు, యేసు ఒక్కడే మిగిలాడు. అని ఎక్కడికి పోవాలి? ఎక్కడ పోయాడు ఆయన? ఒలీవ కొండకు వెళ్ళెను. ఎందుకు ఒలీవ కొండకు వెళ్ళాడు? చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయము 37 వచనం చదువుదాం. లూకాసు వార్త 21:37. ఒక్క నిమిషం ఆగమ్మ, అందరూ చదువుదాం, అందరూ చదవాలి. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు
కాలము గడుపుతూ ఉండెను. ప్రతి దినము యొక్క పరిచర్య, ప్రతి దినము యొక్క ఆయన యొక్క ఏంటంటే ఆయన జీవిత విధానము ఆయన ఎట్లా ఉందంటే పగలంతా కూడా దేవాలయంలో ప్రతిదినము దేవాలయంలో ఆయన పరిచయం చేసేవాడు, బోధిస్తూ వచ్చాడు. రాత్రి కాగానే ఎక్కడ పోతున్నాడంట? ఒలీవ కొండకు వెలుచు కాలము గడుపుతుండే 3.5 సంవత్సరాలు అలా కాలం గడిపాడు. ఒలీవ కొండ ఎందుకు వెళ్ళాడు? ఒలీవ కొండ ఆయన పరిచయం చేయాలంటే రాత్రంతా కూడా ప్రార్థనలో కాలం గడపాలి. రాత్రి తండ్రితో ఆయన సాహసం కలిగి ఉండాలి. తండ్రితో ఆయన చూడండి మాట్లాడుతూ రావాలి. యేసుక్రీస్తు వారి యొక్క పరిచయం అంతా కూడా తండ్రి చెప్పినట్టుగా చేశాడు. రాత్రికాల సమయంలో తండ్రి దగ్గర నుండి ఆయన ఏ పరిస్థితి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ఏ మాటలు చెప్పాలి, ఆ పరిచయం అంతా కూడా తండ్రి ద్వారా ఆయన నేర్చుకొని అలాగే చేశాడు. ఈ మాట మనకు అర్థం కావాలంటే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి. యేసుక్రీస్తు వారి యొక్క పరిచయం 3 సంవత్సరాల్లో ముగించాడంటే దీనికి ఏంటంటే రహస్యం ఏంటంటే చూడండి, ఇక్కడ రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. యోహాను సువార్త జాగ్రత్త చదవాలి మాట. యోహాను సువార్త 5:19 కలిసి చదువుదాం అందరు కూడా. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడు అలాగే చేయును. గమనించండి, మీకేమవుతుందో నాకు తెలియదు కానీ యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రతిది కూడా టైం బౌండ్. అంటే ఏ దినము ఏ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ఏ మాటలు చెప్పాలి, ఎవరు స్వస్థపరచాలి, ఈ పరిచయం అంతా కూడా రాత్రి వేళ తండ్రి ద్వారా కుమారుడు తెలుసుకునేవాడు. రాయబడింది చూడండి, ఏం రాయబడింది ఇక్కడ? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. అంటే తండ్రి పరలోకంలో ఉన్నాడు, కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రి పరలోకంలో ఉన్నాడు, కుమారుడు ఎక్కడున్నాడు? భూలోకంలో ఉన్నాడు. సో భూలోకంలో పరిచయం చేయాలంటే తండ్రి పరలోకంలో మొట్టమొదటికి పని చేయాలి. మీకు అర్థమవుతుందా? తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో. దాని గమనించిన మాటలు. పరలోకములో తండ్రి చేసి చూపించేవాడు. భూలోకంలో పరిచర్య ప్రారంభించాలంటే ఒక దిన పరిచర్య ఊరికి మామూలు విషయం కాదు. ఇది 3 సంవత్సరాలు తన పరిచయం ముగించాలి. రాత్రికాల సమయంలో ఒలీవ కొండ జరిగింది. ఇది కథ, రహస్యం ఇది. ఎందుకు రాత్రి అవుతుంది, ఒలీవ కొండ ఎందుకు పోతున్నాడు, ఎలా కాలం గడుపుతున్నాడంటే ఇది దీని రహస్యం. ఇది తండ్రి పరలోకములో చేసి చూపించేవాడు. అంటే పరలోకంలో ఒక నమూనా, పలాని చోటికి వెళ్ళు, పలాని వ్యక్తి దగ్గర ఈ మాటలు పలుకు, పలాని స్వస్థపరుచు, ఇవన్నీ కూడా చేసి చూపించు. మాట్లాడండి, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. కుమారుడు ఏం చేయాలో చూడాలి మొట్టమొదటిగా. ఎవరు చేస్తే? తండ్రి ఏది చేస్తున్నాడో కుమారుడు జాగ్రత్తగా చూసి నెక్స్ట్ ఏముంది అక్కడ? ఆయన వేటిని చేయునో. ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు పరలోకములో ఏది చేయునో వాటిని అంటే కాపీ కొట్టడం. అందుకే 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచయం ముగించాడు. తనంతటా తాను చేశాడు అనుకో. తండ్రితో సంబంధం లేదు, రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళట్లే కదా, నిద్రపోయేవాడు అనుకుందాం, నిద్రపోతున్నాడు అనుకుందాం. తండ్రితో సహవాసము ఉండేది కాదు. తన పరిచర్య విఫలమైపోయేది, నష్టమయ్యేది. కాబట్టి అందుకని 17వ అధ్యాయంలో తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి ముగించేశాను, ఇప్పుడు నన్ను మహిమపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి గమనించండి, ఒలీవ కొండకి ఎందుకు వెళ్తున్నాడు అంటే రాత్రి వేళ తండ్రితో మన సహవాసంలో ఉంటూ తండ్రి ఏది చేసి చూపించేవాడో దాన్ని చూసి అదే చేస్తున్నాడు, కానీ తనంతకు తాను చేయట్లే. ఉదాహరణకు మనం చూడొచ్చు,
అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా కోనేరు దగ్గర వందల మంది అక్కడ రోగులు పడి ఉన్నారు. నిద్రాహారాలు మానివేసి కదా, నిద్ర లేదు, ఆహారం లేదు. కోనేరు ఉంది, బెతస్దా కోనేరు తెలుసు కదా. ఆ కోనేరు నీరు కదిలించబడేటప్పుడు, దూత కదిలిస్తున్నప్పుడు మొదట ఎవడు దూకుతాడు లోపలికి వాడు స్వస్థపరచబడతాడని కొంత వందల మంది రోగులు అక్కడ ఆ నీటి కొరకే చూస్తున్నారు. ఆ నీరు ఎప్పుడు కదిలిస్తారో పడిపోదు, లోపల దూకాల. ఎంతకాలం ఉన్నారో ఒక వ్యక్తి ఎంతకాలం ఉన్నాడు 35 ఏళ్ళ నుండి 30 సరే 30 అంతకాలం ఒక వ్యక్తి అక్కడ ఉంటూ వచ్చాడు. కానీ నిజానికి యేసుక్రీస్తు వారు తన పరిచయం తానే చేసింటే అందరిని స్వస్థపరచవచ్చు కదా. యేసువారు కరుణామయుడు, జాలి గలవాడు, ప్రేమ గలవాడు కదా. అంతకాలం నుండి కొన్ని వందల మంది రోగులు అక్కడ పడి ఉంటే అందరిని స్వస్థపరచవచ్చు కదా. ఎందుకు ఒక్కరిని స్వస్థపరిచాడు? అంతమంది వందల మంది అక్కడ తిప్పలు పడుతున్నారు, కష్టాల్లో ఉన్నారు, నిద్రహాడు మాని నీటి కొరకే చూస్తున్నారు. యేసువారు కరుణామయుడు, ప్రేమాయుడు కదా. ఎందుకు స్వస్థపరచలేదంటే తండ్రి చిత్తం ఒకటే ఉంది. ఆ రోజు రాత్రి దేవుడు తండ్రి ఏం చూపించాడంటే, కుమారుడా నువ్వు అక్కడికి వెళ్తున్నావు, ఒక్క వ్యక్తిని స్వస్థపరచాలి. తండ్రి ఏది చేయట కుమారుడు చూసునో అదే తప్ప తనకు తాను ఏది చేయడు. ఇక్కడ ఆత్మీయ విషయం ఉంది మనకు కూడా. విశ్వాసులుగా ఎన్ని విషయాలు మనము దేవుడి చిత్తానుసారంగా చేయట్లేదు. దేవుడు చెప్పంది చేస్తున్నాం, చెప్పింది చేయట్లేదు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘపరంగా దేవుని వాక్యానుసారంగా మన పని చేయట్లే. మన ఇష్టానుసారంగా చేసుకుంటున్నాం. మన జ్ఞానం ఉపయోగించి, మన చిత్తాన్ని ఉపయోగించుకొని మన చిత్తానుసారంగా పని చేస్తున్నాం. కానీ దేవుని మీద ఆధారపడి పని చేయట్లే. అందుకే నష్టపోతున్నాం. అందుకే మన పరిసరలో ఫలము లేదు. మన పరిసరలో అక్కడ చూడండి బహుమానం లేదు. తండ్రికి ఇష్టం కాని పరిచర్య. కానీ యేసుక్రీస్తు ఈ భూలోకంలో తండ్రికి ఇష్టమైన పరిచర్య చేసేవాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. పరలోకం నుండి శబ్దం వినబడింది. పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. కానీ ఇక్కడ గమనిస్తున్నట్లయితే మూడో విషయము, అందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. యేసువారు ఒలీవ కొండకు వెళ్ళాను. ఆ రాత్రికాల సమయంలో ఇది జరుగుతూ వచ్చింది. ఆకాశం తెరబడేది. పరలోకంలో తండ్రి ఏది చేసేవాడో అది ఎగ్జాక్ట్గా చూసి ఈ భూలోకంలో ఆ రోజు పరిచర్య అలాగే చేశాడు. యేసువారు మాటలు కూడా ఏం మాట్లాడాడో తను సొంతంగా మాట్లాడలేదు. చూడండి యోహాను సువార్త 12 ఒక్క మాట కూడా సొంతంగా పలికింటే యేసువారు పాపం చేసేవాడు. ఆయన పాపం చేస్తే మనకు రక్షణ లేదు. ఒక్క మాట కాని మాట పలికినా సరే ఆయన పాపం చేసేవాడే. చూడండి 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. యోహాను సువార్త 12:40 అందుకలిసి చదువుదాం. 12:49. ఏలైనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు. ఇంకా ఆలోచించండి. ఆ నోటిలోని మాట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని, అమ్మా నీ ఇంటికి వెళ్ళు, పాపం చేయకు, నేను కూడా నిన్ను శిక్షింపను. నిజానికి పాపం లేని వ్యక్తి ఆయన రాయి వేయచ్చు. కూర్చోండి, కూర్చోండి, కదలకండి. వాకింగ్ చేయప్పుడు లేచిపోవడము, కదలండి, సెల్ ఫోన్ ఇవన్నీ మానేసండి ప్లీజ్. ఇవంతా కూడా మన తలంపులన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎవరు లేవకండి, బయట కూర్చోండి, లోపల రాకండి ఎవరు కూడా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో
ఆయన నోట్లోంచి వచ్చిన మాట దయగల మాట ఏంటి? అమ్మా. నిజానికి ఆయన రాయి వేయగలడు, ఎందుకంటే ఆయన పాపము లేదు కదా. పాపం లేని వ్యక్తి రాయి వేయచ్చు, కానీ వేయలేదు. అమ్మ, నేను కూడా నిన్ను శిక్షింపను, ఇంటికి వెళ్ళు, మళ్ళీ తిరిగి పాపం చేయకము. 12 రక్తస్రావం గల స్త్రీని కుమారి అంటే, కుమార్ అంటే యేసుక్రీస్తు తను రక్తగల స్త్రీ అని కుమార్తెగా ఎంచుకున్నాడు. ఆమె మంచి స్త్రీయా? 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగి మలినపరచబడిన స్త్రీ. ధర్మశాస్త్ర ప్రకారము రక్తస్రావం కలిగి ఉంటే సమాజంలో రావడానికి వీలు లేదు. ఆమె ఎక్కడ కూర్చుంటుందో ఆ స్థలం అపవిత్రపరచబడుతుంది. ఆమెను ఎవరు ముట్టుకుంటారో ఆ వ్యక్తి అపవిత్రపరచబడతాడు. తన ఇల్లు అపవిత్రమే, తన పడక అపవిత్రమే. కాబట్టి అపవిత్రాలైన ఒక స్త్రీని కుమారి అన్నాడు. ఎవరు నేర్పించారు ఈ మాట? తండ్రి నేర్పించాడు. తండ్రి ఏం ఆజ్ఞాపించాడు అదే, కానీ తనతో తానేం మాట్లాడలే. కాబట్టి 3వ స్థలం ఒలీవ కొండ మనం గమనిస్తున్నాం. రాత్రివేళ అక్కడికి వెళ్ళాడు. కాలము గడుపుతూ ఉండెను. ఈరోజు కాలం ఎలా గడుపుతున్నాం? సమయాన్ని దుల్లగొడతా ఉన్నాం. కాలం వెళ్ళిపోతూ ఉంది. ఉదయకాలం ధ్యానించాం. నూతన సియోను మందిరంలో 2 సెషన్స్ ఉన్నాయి మార్నింగ్. మీరు ఎంతమంది వచ్చారో నాకైతే తెలియదు, కానీ 5 రకాల కాలాలకు మనం చూస్తాం. కాలపు విలువ మనకు తెలియట్లే. ఆయన కాలము గడుపుతున్నాడు. 1 నిమిషం కూడా టైం వేస్ట్ చేయటది యేసుక్రీస్తు వారు. తండ్రి సన్నిధిలో రాత్రంతా కాలం గడిపేవాడు. పగటంతా బోధ, పరిచర్య, ఎక్కడ కూడా వేస్ట్ చేయలేదు. ఆయన సమయాన్ని, కాలాన్ని ఆయన పాటించాడు. ఈనాడు మనకు సమయం విలువ మనకు తెలియదు. కాలం దుల్లగొడుతున్నాం. రాస్తాడు రాసిన పత్రిక 5వ అధ్యాయం, దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకున్నది, అజ్ఞానం వారి కాకున్నట్లుగా జ్ఞానం గలవారి. చెప్తాం అంతే. ఒక రోజులో 24 గంటలు ఎంత సమయాన్ని వెచ్చించడం ప్రభు కొరకు ఇస్తున్నాం, ఎంత సమయాన్ని మన కొరకే పెట్టుకుంటున్నాం, ఎంత సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. ఇవన్నీ ఆత్మీయ పాఠాలు. కాలం గడిచిపోతే మళ్ళీ రాదు. 1 సెకండ్ గడిచిపోతే మళ్ళీ వెనక్కి రాదు. ఎవరు అన్నాడు, 1 సెకండు గడిచిపోతే ఎంత నష్టపడతాడో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అనుకుందాం, నువ్వు రైల్వే టికెట్ బుక్ చేసుకున్నావు, లేదా ఏరోప్లేన్ టికెట్ బుక్ చేసుకున్నావు, 1 సెకండ్ లేట్ అయినావు. లేదంటే రైల్వే స్టేషన్కి 1 సెకండ్ లేట్ అయినావు, ట్రైన్ ఉంటుందా? చెప్పండి. ఏరోప్లేన్ బుక్ చేసుకున్నావు, నువ్వు టయానికి లేవు, అక్కడ ద్వారం మూసేశాడు, ప్లేన్ వెళ్ళిపోయింది. 1 సెకండ్లోనే నువ్వు నష్టం ఎంత నీకు తెలుస్తుంది, అర్థం ఏంటో. కాబట్టి 1 సెకండే మన జీవితంలో ఎంతో నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఒలీవ కొండ అనే స్థలానికి ఆయన వెళుతూ రాత్రంతా కూడా ఆయన క్రయం చెల్లించాడు. మానవాళి కొరకై, పరిసర నిమిత్తమై అని భూలోకంలో క్రయం చెల్లించిన స్థలము ఒలీవ కొండ. ఇది 3 స్థలాలు చూసాం. స్థలము లేకుండా జన్మించాడు, నెంబర్ 1. రెండవది, తలవాచుటకైన స్థలం లేదు. 3వది, ఒలీవ కొండ స్థలం. 4వది చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము. 2వ వచనం చదువుదాం. యోహాను సువార్త 18:2. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెలుచుండేవాడు కనుక ఆయన అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. అప్పగించే యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. కానీ పలుమారులు యూదా కూడా ఒక శిష్యుడుగా ఆ స్థలానికి వెళ్ళేవాడు. ఏంటి స్థలం ఇది? ప్రార్థనా స్థలం. ఇది శిష్యులతో ప్రార్థన స్థలం. ఇది శిష్యులతో గడిపిన స్థలం, ప్రార్థనా స్థలం. పలుమారులు చూడండి, పలుమారులు శిష్యుతో కూడా యేసువారు
ఆ చోటికి వెళ్ళి ప్రార్థన చేసిన స్థలము. యూదా ఇస్కరియోతు కూడా ఆ స్థలము తెలిసిన స్థలము. కాబట్టి ఈ స్థలం ఏంటంటే యేసువారు చివరి అంటే తన సిలువ వేయబడక ముందు చివరిసారి దర్శించిన స్థలం. గుర్తుపెట్టుకోండి, ఇది తను సిలువ వేయబడక ముందు చివరిసారి ఆయన ఈ స్థలానికి వెళ్ళాడు. యూదా అదే స్థలంలో ఆయనను అప్పగించిన స్థలం. గమనించండి, ఈ ప్రార్థించిన స్థలాన్ని, పరిశుద్ధమైన స్థలాన్ని అపవాది అంటే ఇస్కరియోతు యూదా వ్యాపారం చేసిన స్థలంగా మార్చాడు. వెండి రూకల కొరకై ఆ స్థలాన్ని అపితపరిచాడు. అప్పగించిన స్థలం, ప్రార్థించిన స్థలాన్ని యూదా ఇస్కరియోతు అప్పగించిన స్థలంగా మార్చుకున్నాడు. లేదంటే వ్యాపారం చేసే స్థలంగా మార్చుకున్నాడు ఆ వ్యక్తి. ఇది ప్రార్థన చేసే పరిశుద్ధ స్థలం. ఆ స్థలాన్ని ఇస్కరియోతు యూదా ప్రభువును అమ్మేయడానికి కొరకై ఏర్పాటు చేసుకున్న స్థలం, ఆయన ముద్దు పెట్టుకొని అప్పగించిన స్థలం. ఇలా ఎన్నో సందర్భాల్లో మనము ప్రభువుని అప్పగిస్తుంటున్నాం. తెలుసో తెలియకనో, ఏదో దేని కొరకో, అంటే ఏదో సంపాదించుకునే నిమిత్తమై లోకములో కాంప్రమైజ్ అయిపోతున్నాం. లోకపు ఆశ కొరకై, లోకపులో ఒక స్టేటస్ కొరకై, కీర్తి అంటే తన అంటే తన యొక్క పేరు ప్రతిష్ట కొరకై లోకంలో ఏదో రీతిగా లోకపు ఆశ కలిగి ప్రభువును అమ్మేస్తూ ఉంటున్నాం. ఆ స్థలము ఇస్కరియోతుకు తెలిసి ఉండెను. ఆ స్థలానికి యేసువారు ఎట్లా వెళ్ళాడు చూడండి, మీద రాయబడింది. గమనించాలా, 18వ అధ్యాయం 1వ వచనములో, యేసు ఈ మాటలు చెప్పి శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయిను. చాలా ముందు ఆగండి. నువ్వు చెప్పాను 13వ అధ్యాయం నుండి 17 అధ్యాయాలు మేడ గదిలో ప్రభువు చెప్పిన మాటలు. 18వ అధ్యాయంలో ఆ మాటలు చాలించి ఎక్కడ పోయినాడు? కిద్రోను వాగు దాడి గెత్సెమనే వనానికి వెళ్ళాడు. సో ఇది చివరిసారి యేసువారు దర్శించిన స్థలం. ఇది గెత్సెమనే తోట, ప్రార్థించే స్థలం. ఈ స్థలంలోనే ఆయన తండ్రికి పూర్తిగా అప్పగించుకున్నాడు. తండ్రి, సాధ్యమైతే గిన్నె ఎద్దు నుండి తొలగించము, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక. ఈ స్థలంలోనే ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడిన స్థలం. ఈ స్థలం పరిశుద్ధ స్థలం, ప్రార్థన స్థలం. ఆయన కిద్రోను వాగు దాటి వెళ్ళెను. ఎందుకు రాశాడు కిద్రోను వాగు? కొంచెం డీప్గా ఆలోచించాలి ఇవన్నీ కూడా. యేసువారు శిలువ అప్పగించబడినప్పుడు అది పస్కా పండుగ దినాలు. తెలుసా మీకు? తెలుసా తెలియదా? యేసువారు శిలువ వేయబడిన ఆ యొక్క దినము పస్కా పండుగ. ఎందుకంటే ఆయన పస్కా గొర్రెపిల్లగా అర్పగించబడ్డాడు. ఏంటి పస్కా పండుగ? 12వ అధ్యాయంలో అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ప్రతి ఇంటిలో ఒక గొర్రెపిల్లను వధించాలి. 10వ రోజు ఈ నెల దశమి నాడు, అబీబు నెల అనే మాట ఇబ్రూ భాషలో అబీబు నెల అంటే మనకి ఏప్రిల్ మాసం అవుతుంది. అబీబు నెల 10వ తారీఖున ఒక గొర్రెపిల్ల తీసుకొని 14వ తారీఖు వరకు దాన్ని పరీక్షిస్తారు. ఆ 4 దినాలు పరీక్షా దినాలు ఆ గొర్రెపిల్లకు. కాబట్టి ఆ 4 దినాల్లో ఆ గొర్రెపిల్ల ఆరోగ్యం కలిగినగా ఉండాలి కదా. అది జలుబు లేకుంటే ఏదైనా బలహీనమపై జ్వరం వచ్చి కదా, ఏదైనా కాలు వంకర కన్ను గుడిదైపోతే అర్పించడానికి వీలు లేదు. కాబట్టి 4 దినాలు ఆ ఇంటిలో ఆ యొక్క గొర్రెపిల్లను పరీక్షించే సమయం 4 దినాలు. కానీ 14వ తారీఖున సాయంకాలమున అన్నీ బాగా ఉంటే, ఏ అవలక్షణము లేకుండా కదా ఆ గొర్రెపిల్లను వధించి రక్తము ద్వారబంధాల మీద దాన్ని ప్రోక్షించుకొని వారు పస్కాను భుజించి బయలుదేరి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబడిన దినము ఐగుప్తు నుండి 430 సంవత్సరాలు ఫరో దాస్యం కింద వెట్టి చాకిరి చేస్తూ కదా, కఠిన దాస్యములో ఇక్కడ
అక్కడ చూడండి, కొలిమిలో, ఇబ్బంది కలిగిన కొలిమిలో ఉంటూ వచ్చిన పరిస్థితి. సో ఇక్కడ కూడా యేసువారు అప్పగించబడిన ఆ దినము పస్కా పండుగ దినం. సో ఇక్కడ కెద్రోను వాగు దాటిపోయిను అంటే ఇక్కడ గమనించండి, జాగ్రత్తగా గమనించండి. యెరూషలేములో పస్కా పండుగ జరుగుతూ ఉంది. ఒకవైపు యెరూషలేములో పస్కా పండుగ జరుగుతూ ఉంది, రెండో వైపున యేసుక్రీస్తు వారు పశుగా వధించబడిపోతున్నాడు. చాలా గమనించాలా. యెరూషలేములో యూదులు లాంటి ఇశ్రాయేలు ప్రజలు అక్కడ గొర్రె పిల్లలు వధిస్తున్నారు, పస్కా పండుగ చేసుకుంటున్నారు. రెండో వైపు యేసుక్రీస్తు వారు నిజమైన పస్కా బలిగా అర్పించబడబోతున్నాడు. ధర్మశాస్త్రానుసారంగా ఇక్కడ కోడెల రక్తం లాంటి గొర్రెల రక్తాన్ని వధిస్తూ వచ్చారు. ఎడ్ల ఎక్కి గోడలు ఎక్కి రక్తము ద్వారా వారికి పాపక్షమాపణ జరగలేదు. ధర్మశాస్త్రము రాబోతున్న మేలులో ఛాయే కానీ నిజమైన స్వరూపంలో లేదు. కానీ ధర్మశాస్త్రాన్ని అర్పించబడి బలు రక్తం ద్వారా వారి పాపాలు తీసివేయబడలేదు. కేవలం పాపాలు మాత్రమే కప్పబడ్డాయి, తీసివేయబడలేదు. కానీ యేసుక్రీస్తు వారు యుగలోకానికి యుగాంతమున వచ్చాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆ నిజమైన పస్కా గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చాడు. సో ఇక్కడ ఆ దినాన పస్కా పండుగ జరిపించుకుంటున్నారు దేవాలయంలో. సో పస్కా జరుగుతానంటే ఏం చేయాలా? గొర్రెపిల్లను వధించాలా కదా, వధించాలా. సో కిద్రోను వాగు ఎందుకు రాశారంటే, పరిశుద్ధాత్మ రాయించి పెట్టాడంటే, కిద్రోను వాగులో నీరు లేదు, రక్తం ప్రవహిస్తూ ఉంది. యెరూషలేము ఆలయములో పస్కా పండుగ జరుగుతూ ఉంది ఒకవైపు. ఆ రోజు రాత్రి నిజమైన పస్కా పండుగ, పస్కా గొర్రెపిల్లగా యేసు అప్పగించబడిపోతున్నాడు. కానీ యెరూషలేములో బలులు అర్పించబడుతూ ఉన్నాయి. ఏది? గొర్రెలు మేకలు అర్పిస్తూ ఉన్నారు. దాని రక్తము కిద్రోను వాగులోనికి వదిలేశారు. కానీ కిద్రోను వాగు యేసు దాటుతున్నప్పుడు అక్కడ ఏం చేశారంటే, నీళ్ళకు బదులు రక్తం చూశాడు యేసువారు. అర్థమైందా మీకు అది? సో పరిశుద్ధాత్ముడు అందుకే రాయించిపోయాడు, కిద్రోను వాగు దాటిపోయిన. ఎక్కడ రాయబడలేదు సువార్త, ఇదొక్కసారి రాశాడు యోహాను భక్తుడు. ఆయన గెస్సెను వనంలోనికి వెళ్ళాలంటే, చివరిగా ప్రార్థన చేయాలంటే కిద్రోను వాగు దాటాలి. ఆ కిద్రోను వాగు నీరు లేదు కానీ రక్తపు వాగు అయింది. అంటే ధర్మశాస్త్రానుసారంగా గొర్రెలు మేకలు వధించబడి రక్తం ప్రవహిస్తుంది ఆ యొక్క వాగులో. ఆ వాగు దాటి ఆ వాగుని చూశాడు, రక్తాన్ని చూసి ఆయన తను తాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ వడ్లయు కోడలు లక్షల జీవులు చంపబడుతూ వచ్చాయి. వాటికి అంతటికి బదులుగా నేను రేపు సిలువబడుదా రక్తం చిందించబోతుందని చెప్పి తాను చిందించే రక్తానికి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కిద్రోను వాగులో రక్తము దాటిపోతున్నప్పుడు ఆ రక్తాన్ని చూసినప్పుడు తను ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, సరలోక కళ్యాణం కొరకై ఇప్పుడు ఎడ్లయు మేకలు యొక్క రక్తం కాకుండా ఈ యొక్క అర్పణలన్నీ కూడా, బలులన్నీ కూడా సమాప్తం చేసి తాను ఒక్కసారిగా బలిగా అర్పించబడే రక్తాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని దాన్ని దాటిపోయాడు. ఇది చివరిసారి కెద్రోను వాగు దాటి, రక్తపు వాగును దాటి గెస్సెను వనంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఆ స్థలం యూదా ఇస్కరియోతుకు తెలుసు, అప్పగించిన స్థలంగా మార్చాడు. సో ఎన్నో స్థలం ఇది? 5, 4, 5, 5 స్థలం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 13వ వచనం కలిసి చదువుకుందాం. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పడిచిన స్థలం ముందు న్యాయపీఠం ఎదుట కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. ఆ స్థలం రాళ్ళు పరిచిన గరకు స్థలము గబ్బాతా.
పరలోకంలో స్థలం సిద్ధపరచాలంటే అమ్మ ఇటు చూడండి, పరలోకంలో స్థలం సిద్ధపరచాలంటే ఆయన గబ్బాతా స్థలానికి పోవాలి. ఏంటి గబ్బాతా స్థలం? రాళ్ళు పరచిన స్థలం. యేసుక్రీస్తు వారు చెప్పులున్నారో నాకైతే తెలియదు, కానీ గరకు రాళ్ళ మీద నిలిచి ఉన్నాడు. పిలాతు సింహాసనం మీద కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారికి అన్యాయపు తీర్పు తీర్చిన స్థలము గబ్బాతా. పిలాతుకు తెలుసు అని నీతిమంతుడు, నిరపరాధి, నిష్కల్మష్యుడు, నిర్దోషిని తెలుసు, కానీ అన్యాయపు తీర్పు తీర్చిన స్థలము గబ్బాతా. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు నిలిచినాడు రాళ్ళ మీద. ఆయన ఎవరు? పాపము లేని వ్యక్తి. పిలాతు ఎవరు? జన్మపాపము కర్మపాపం కలిగిన వ్యక్తి. ఆలోచిద్దాము, ఆశ్చర్యం కాదా? జన్మపాపం కలిగి కర్మపాపం కలిగి జన్మపాపం లేని కర్మపాపము లేని ఒక నిర్దోషికి తీర్పు తీరుస్తున్నాడు ఆ వ్యక్తి. ఇది ఎంతవరకు సమంజసం? ఆలోచించారా? న్యాయమా? ఒకవైపు యేసుక్రీస్తు వారు జన్మపాపం లేదు కర్మపాపం లేదు అని ఎవరు తీర్పు తీర్చారు? అన్యాయం తీర్పు తీర్చాడు. ఎవరు? పిలాతు తీర్చాడు. పిలాతు ఎవరైనా? పాపంలో పుట్టిన వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి, పాపం లేని వ్యక్తి తీర్పు తీరుస్తారు. అన్యాయ తీర్పు కాదా ఇది? ఆయన పరలోకంలో నీకు స్థలం సిద్ధపరచకపోతే పరచాలంటే ఆయన అన్యాయ తీర్పు కూడా వెళ్ళాలి. చూడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడెను, సజ్జులు భూమి నుండి కొచ్చివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించినది ఎవరు ఆలోచించలే. అరే వ్యక్తి, ఏ పాపం లేని వ్యక్తి, జనపాపం లేని వ్యక్తి, నిర్దోషి, నిష్కల్మషుడు, ఈయన పాపం ఎరగని వ్యక్తి అన్యాయం తీర్చబడుతుంటే, ఆయన కొనుకోబడుతుంటే ఆ తరం వారిలో ఎవరు ఆలోచించలే. అరే ఈ వ్యక్తి ఏ పాపం చేయలేదు, ఈ వ్యక్తిలో పాపం లేదు, ఇటువంటి వ్యక్తి అన్యాయం తీర్పు పొందుతుంటే ఆ తరం వారిలో ఎవరు ఆలోచించలేదండి. ఎవరికి బుర్ర తట్టలే. ఎవరు కూడా ఆయన పట్టించుకోలేదు. అయ్యో ఇది ఎలాగ జరిగింది, ఎవరు ఆలోచించలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనిపోబడిన గబ్బాతా అనే స్థలము అన్యాయపు తీర్పు పొందిన స్థలం. ఏంటి అన్యాయం అంటే? జనపాపం కలిగి కర్మపాపం కలిగి జనపాపము కర్మపాపము లేని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని తీర్పు తీర్చట అన్యాయ తీర్పు కాదా? అతను ఎవరిస్తారు పవర్? అరే వ్యక్తులు ఏ పాపము లేదు, పాపం కలిగిన వ్యక్తి ఎలా తీర్పు తీరుస్తానండి? ఒక నరహంతుడు ఇంకో నరహంతో తీర్పు తీర్చగలడా? ఆ వ్యక్తి పాపం చేశాడు, ఇంకో వ్యక్తిని ఎలా తీర్పు తీరుస్తాడు చెప్పండి? కానీ పిలాతు ఎవరు? జన్మపాపం కర్మపాపం కలిగిన వ్యక్తి, యేసుక్రీస్తు నిలిచిన వ్యక్తి, తన ముందు నిలిచున్నాడు. ఎవరైనా? సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడుగా గరకు స్థలం నిలబడి ఉన్నాడు, రాళ్ళ మీద నిలుచున్నాడు. చెప్పులు ఉన్నాయో లేదో మనకు తెలియదు, పాదాలకు. అన్యాయపు తీర్పు తీర్చిన స్థలము గబ్బాతా. సో పరలోకంలో స్థలాన్ని సిద్ధపరచాలంటే గబ్బాతా స్థలం గుండా వెళ్ళాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం, ఇంకో 2-3 చూడాలి, 2 చూసి ముగించుకోవాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 19-17 కలిసి చదువుదాం. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. ఎబ్రీ భాషలో గొల్గోతా. పరలోకంలో స్థలము సిద్ధపరచాలంటే కపాలమైన స్థలము గుండా వెళ్ళాలి. ఇది గొల్గోతా. గబ్బాతా అన్యాయ తీర్పు తెచ్చిన స్థలము, గరుకురాళ్ళ స్థలం. గొల్గోతా కొండ, ఇది సిలువేయబడిన స్థలము. యేసును తీసుకొని పోయిరి, ఆ సిలువేయబడిన స్థలము కపాల స్థలము, సిలువేయబడిన స్థలం. ఇక్కడ యేసుక్రీస్తు వారు సిలువేయబడకపోతే పరలోకంలో స్థలము లేదు.
యేసు సిలువ వేయబడినప్పుడు కుడివైపున ఒకడు, ఎడమవైపున ఇద్దరు దొంగలు, బందిపోడు దొంగలు వారితో సిలువ వేయబడ్డాడు. యేసు మధ్యలో ఉన్నాడు, ఇరుప్రక్కల దొంగలు వారు సిలువ వేయబడ్డారు. వారి మధ్య పరిశుద్ధుడు వేలాడుతూ ఉన్నాడు. ఇరువైపున, కుడివైపున ఎడమవైపున ఇద్దరు దొంగలే, పాపం చేసిన వారే. మధ్యలో ఎవరు? పాపము లేని వ్యక్తి వేలాడుతూ ఉన్న, అన్యాయపు తీర్పు పొందిన వాడే అని సిలువకి ఎక్కాడు. ఇది కపాల స్థలము. కపాల స్థలం అంటే సిలువ వేయబడిన స్థలము. ఈ విషయం జాలించడానికి చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు మనకు టైం లేదు. ఫైనల్గా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడానికి ఆ స్థలానికి వెళ్ళాడు. ఫ్రమ్ బెత్లెహేమ్ టు గొల్గోతా. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర, యేసుక్రీస్తు వారి యొక్క అడుగులు ఎక్కడ ప్రారంభించబడ్డాయి? బెత్లెహేము నుండి గొల్గోతా. ఫ్రమ్ వర్జిన్స్ వూమ్ టు ఎంటీ టూమ్. ఎందుకు తిరుగుతున్న ఊరికే? వాక్యం వినండి బాబు. వాళ్ళతో పిల్లలతో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు? బాబు తలుపేసేయండి. ఇది ఆటో స్థలం కాదు. మీరంతా చూసి మాట్లాడుతున్నట్టు చేస్తున్నారు. సీరియస్ వాక్యం చెప్తుంటే ఏమలా చెప్పండి. సీరియస్గా వాక్యం చదువుతుంటే, యేసుప్రభు గురించి మనం ధ్యానిస్తుంటే మీరు పిల్లలతో ఆడుకుంటే ఎట్లా? ఆడ స్థలం కాదు ఇది. దేవుని వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. మన చూపులు, మనసు అంతా కూడా దేవుని వాక్యం కొరకై మనము కేంద్రీకరించాలి. కానీ పిల్లలు వాళ్ళు నడుస్తున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళతో గురించి మాట్లాడుకుంటే ఎట్లా మీరు? మీరు కాలింపాంగ్ కాన్వకేషన్ తెలుసు, కాలింపాంగ్ తెలుసు, నేపాల్లో కాలింపాంగ్ కాన్వకేషన్ జరుగుతూ ఉంటాయి. వారి క్రమశిక్షణ మన జన్మ మనకు రాదు. వారు కూర్చున్నారంటే లేవరు. ఒకవేళ లేవాలంటే ఇట్లా కూర్చుంటే లేచి నడిచిపోడు. అంటే అత్యవసర పరిస్థితిలో అక్కడ బహుశా ఇక్కడ కూర్చుని అనుకుంది, ఈ రోలో కింద ప్రాకుతూ పోతాడు, లేవడు. కింద ప్రాకుతూ అట్ట వరకు పోయి కింద ప్రాక్కుంటూ లేచి వెళ్ళిపోతాడు. ఎవరికి కనపడకుండా, ఎవరి మనసు, ఎవరి యొక్క తలంపులకు డిస్ట్రాక్ట్ కాకుండా అట్లా వేసి వెళ్తాడు. ఇది నేపాలీలో జరిగే పరిస్థితి. ఈనాడు మనకు అంతా ఈజీ అయిపోయింది కదా. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా లేవచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఎప్పుడైనా ఆట ఆడుకోవచ్చు. ఈ దేవుని మందిరములో ఆట స్థలం అయిపోతూ ఉంది పిల్లలతో. పిల్లల తల్లుడు బయట వెనక కూర్చొని, లేకుంటే వాళ్ళు అలర్ట్ చేయకుండా మరి చూసుకోవాలి. ఈ బాధ్యత వాళ్ళ మట్టి ఇక్కడంతా కూడా డిస్ట్రాక్షన్ అయిపోతూ ఉంది. వాక్యం అంతా పక్కకి వెళ్ళిపోతూ ఉంది. నేను చాలా ఇంపార్టెంట్ సంగతి మీకు చెప్తున్నా. కాబట్టి కల్వరి శిలువ, బెత్లెహేమ్ టు గొల్గోతా, ఫ్రమ్ వర్జిన్స్ వూమ్ టు ఎంటీ టూమ్. అంటే ఏమర్థమైంది మీకు? వర్జిన్ వూమ్స్ అంటే కన్యక గర్భము నుండి ఖాళీ సమాధి. ఫ్రమ్ బెత్లెహేమ్ టు గొల్గోతా. బెత్లెహేమ్ అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన స్థలం బెత్లెహేమ్, గొల్గోతా సిలువబడిన స్థలం. రెండవది వర్జిన్ వూమ్, కన్యక గర్భము, లోకానికి అసాధ్యం, లోకానికి వింత. ఒక కన్యక ఎలా గర్భవతి అవుతుంది ఆలోచించారా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక పురుషుని ప్రమేయం లేకుండా కన్యక ఎలా గర్భం ధరిస్తుంది? ఇది కాని పని. ఇది పరిశుద్ధాత్మ జరిగిన కార్యం, అసాధ్యమైన కార్యం. ఇది రెండు అసాధ్యమైన కార్యాలే. ఏంటి? కన్యక గర్భము అసాధ్యమైన, లోకానికి మనిషి అసాధ్యమైన కార్యము. ఖాళీ సమాధి అసాధ్యం. యేసుక్రీస్తు ఒక్కడే సమాధిని ఖాళీ చేశాడు. లోకంలో ఎవ్వరు కూడా చనిపోయి లేవలేదు. ఈ రెండు అసాధ్యమైన కార్యాలు దేవుడు చెప్పాడు. సో సిలువ అనేది గొల్గోతా. యేసుక్రీస్తు అడుగులు బెత్లెహేము నుండి గొల్గోతా వరకు ప్రతి అడుగు ముందుకు వెళ్ళే కానీ వెనక్కి వెళ్ళలే. ఆయన ముందుకే వెళ్ళాయి. తన ముందు సిలువయే గురిగా పట్టుకొని పోయాడు. సిలువ వేయబడడానికి ఈ లోకానికి వచ్చాడు, మరణించడానికి ఈ లోకి వచ్చాడు. ఇద్దరు బందిపోడు దొంగల మధ్య, పాపం చేసిన వ్యక్తుల మధ్య ఆయన వేలాడడానికి ఇష్టపడుతున్నాడు. ఓ పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరని వ్యక్తి, జనపాపం కనపాపం లేని వ్యక్తి, ఆ కపాల స్థలములో
3 మేకుల మధ్య 6 గంటలు వేలాడాడు ఆయన. అది కపాల స్థలం, సిలువబడిన స్థలం. అని సిలువబడకపోతే పరలోకంలో స్థలం లేదు. ఇది 5వది. 6వది చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 19:41. ఆయనను సిలువ వేసిన స్థలములో, చదవండి అమ్మా, ఎవరు చదవట్లేదు. ఆయన సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండెను. సిలువ వేయబడిన స్థలములో ఒక తోట ఉండెను, అక్కడ ఒక సమాధి. ఎప్పుడు ఆలోచించారా? ఎవరి సమాధి ఇది? చెప్పండి, ఎవరి సమాధి? అరిమతయి యోసేపు. అరిమతయి యోసేపు యొక్క సమాధి. ఆయన సమాధి ఎక్కడ తొలగించుకోవాలా? కొండ మీదనా? అన్ని సమాధులు కొండ కింద ఉంటే ఆయన ఒక్కడు కొండ మీద ఎందుకు తొలగించుకున్నాడు సమాధి? ఒక్క సమాధి కొండ మీద ఉంది, అందరు సమాధులు కిందనే ఉన్నాయి, కొండ కిందనే ఉన్నాయి. ఎందుకు కొండ మీదనే సమాధి తొలగించుకోవాలంటే చాలా మర్మం ఉంది ఇందులో, జాగ్రత్తగా గమనించాలా. సిలువ వేయబడిన స్థలంలో కొద్ది దూరములోనే ఈ యొక్క సమాధి ఎందుకుంది అంటే, పిలాతు తొలగించుకున్నాడు అంటే తనకు తెలియకుండానే తొలగించుకున్నాడు, తనకు అర్థం కాదు ఏం తొలగించుకున్నాడు. నిజానికి తను సమాధి చేయబడ్డాన్ని తొలగించుకున్న సమాధి, నిజానికి ఆ సమాధి చేయబడలేదు. కానీ ఇదొక మర్మం. దేవుడే అరిమతయి యోసేపుని ఆ స్థలంలో సమాధి తొలగించడానికి దేవుడు ఒక కేటాయింపు, అంటే ఒక నిర్ణయాన్ని దేవుడు చూపించాడు. ఆ నిర్ణయం చొప్పున తను తెలియకుండానే ఆ సమాధి అక్కడ తొలగించుకున్నాడు. ఎందుకంటే పిలాతు వెళ్ళాడు, పిలాతు దగ్గర ఎవరు వెళ్ళాడు? అరిమతయి యోసేపు. యేసు చనిపోయినప్పుడు ఎప్పుడు? 3 గంటలు చనిపోయాడు. ఓకే, గమనించిన 9 గంటలు సిలువ వేయబడ్డాడు, 3 గంటలు చనిపోయాడు. ఇప్పుడు 6 లోపల, ఎందుకంటే యూదుల దిన ప్రారంభము సాయంకాలము, యూదుల దినము సాయంకాలము, శనివారం సబాతు దినం, యేసు సిలువబడిన దినం ఎప్పుడు? శుక్రవారం. తెలుసా ఇవన్నీ? నెక్స్ట్ ఏంటి? శనివారం ఏంటది? విశ్రాంతి దినము. ఓకే, ఆదివారం. సరే, ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? యేసు శరీరము 6 గంటలకే ఏం చేయాలి? పాతి పెట్టబడాలి. 6 గంటలు దాటిపోయిందంటే నెక్స్ట్ డే ఏముంది అక్కడ? విశ్రాంతి దినం ఉంది, పాతి పెట్టడానికి లే. ఒకవేళ పాతి పెట్టబడితే ఆదివారం లేచేవాడు కాదు, అంటే ఈ యొక్క రూల్ అనేది మారిపోయేది. సో ఇక్కడ ఆదివారం అంటే 6 గంటల లోపల సిలువ వేయబడిన స్థలంలో ఆయన పాతి పెట్టబడాలి. 3 గంటల వ్యవధి ఉంది. ఏం జరుగుతుందో తెలిసిన 3 గంటల్లో అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఆరుగు చేశాడు, తెగించాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి అరిమతయి యోసేపు తెగించి ఆ శవాన్ని తీసుకునే అర్థం ఏంటంటే, తెగించాడంటే ధైర్యం చేశాడు. ఏంటి ధైర్యము? అరిమతయి యోసేపు యేసువారిని పాతిపెట్టే యూదులు ఆ వ్యక్తిని బహిష్కరిస్తారు. అంతవరకు ఇక్కడ చూడండి, రహస్యంగా ఉన్న వ్యక్తి అరిమతయి యోసేపు రహస్యమైన క్రైస్తవ రాయబడింది. రహస్యమైన విశ్వాసి ధైర్యం చేసి తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు శరీరాన్ని తీసుకొని ధైర్యం చేసి పాతిపెట్టడానికి ఇష్టపడ్డాడు. 6 గంటల లోపల నారబట్టలు చుట్టాలి, సుగంధ ద్రవ్యాలు దాచేయాలి. సో టైం లేదు. 3 గంటల్లో పిలాతు దగ్గర ఎంతసేపు మనకు తెలియదు. టైం లేని కారణాన్ని బట్టి ఆడ పాతి పెట్టాల్సి వచ్చింది. ఈ మాట గమనించండి. ఇప్పుడు ఆ సమాధి దగ్గర ఉండకపోతే లేట్ అయ్యేది. లేట్ అవుతే నెక్స్ట్ డే విశ్రాంతి దినం పాతి పెట్టడానికి వీలులే. ఒక మాట చదవండి, మీకు అర్థమవుతుంది. లూకా సువార్త లేదా మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. జాగ్రత్తగా గమనించాలి.
ఒక్క నిమిషం అందరూ చదువుదాం అందరూ. మార్క్స్ వార్త క్షమించండి, మార్క్స్ వార్త కాదు, ఒక్క నిమిషము. లూకాసు వార్త 23:54 చదువుదాం. తీసారా? లూకాసు వార్త 23:54. ఆ దినం సిద్ధపరచు దినము. ఏమర్థమంది అది? విశ్రాంతి దినము అంటే విశ్రాంతి దినము ఆరంభము కావచ్చు అంటే అంటే టైం దాటిపోతూ ఉంది. కొన్ని సెకండ్స్ లేట్ అయినా ఆ రోజు దాటిపోతే ఆ రోజు నెక్స్ట్ డే పత్తి పెట్టడానికి వీలు లేదు. ఇంకా యేసు శవం మిగిలిపోతుంది అక్కడ. కాబట్టి ఆ సమాధి దగ్గర ఉంది సిలువేసే స్థలానికి. మీకు అర్థమైందా? ఎందుకు అరిమతయి యోసేపు సిలువ వేయబడిన స్థలములోనే సమాధి తొలిపించుంటాను తెలియకుండా సమాధి తొలిపించాడు. ఎందుకంటే ఇది రేపు జరగబోతుంది. ఈ 3 గంటల నుంచి 6 గంటల కాలంలో అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి తెగించి ధైర్యం చేసి ఆ దేహాన్ని తీసుకున్నాడు. ఎంతో కొన్ని గంటలు అక్కడ టైం అంతా వేస్ట్ అయిపోయింది. అందుకని స్త్రీలకు కూడా ఛాన్స్ దొరకలే. సుగంధమే రావడానికి స్త్రీలకు కూడా ఛాన్స్ లేదు. అందుకని ఆధ్వర్యం ఇవన్నీ కూడా మనం చదవాలి, ధ్యానించాలి ఇవన్నీ కూడా. కాబట్టి ఆ సమాధి సిలువ ఉన్న స్థలంలో దగ్గరగా లేకపోతే దూరంగా ఉంటే ఆ నెక్స్ట్ డేనే ఆయన పాతి పెట్టాల్సి వచ్చేది. కాబట్టి సిద్ధాంతిని పాతి పెట్టడానికి వీలు లేదు. అందుకే అరిమతయి యోసేపు తను తెలియకుండానే ఆ సమాధి వింతైన సమాధి అందరూ కొండ కింద తొలిపించుకుంటే తను ఒక్కడే పిచ్చోడా తొలిపించుకున్నాడు. ఎందుకంటే యేసు కొరకై ఆ సమాధి తను తెలియకుండానే సమాధి తొలిపించాడు. ఎందుకంటే సిలువ ఉన్న స్థలం నుండి ఆ సమాధి చాలా దగ్గరగా ఉంది. టైం సేవ్ అవుతూ ఉంది. టైం టు సేవ్ టైం. విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును అంటే టైం గడిచిపోతూ ఉంది. 6 దాటిందంటే పాతిపెట్టడానికి వీళ్ళే. అందుకే సమాధి దగ్గరగా ఉంది సిలువ. ఇది దీని అర్థం. ఆ స్థలము పాతిపెట్టబడిన స్థలము. నెక్స్ట్ ఒకటి చూసుకొని ముగించుకుందాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 6వ చదువుదాం చివరిగా. మార్క్స్ వార్త 16:6. అతడు కలవరపడకుడి, సిలువబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు అని లేచున్నాడు అని ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడుడి. ఆయన ఉంచిన స్థలము చూడుడి. కమ్ అండ్ బిహోల్డ్, సీ ద ప్లేస్ వేర్ హీ వాజ్ లేయిడ్. ఇది ఒక ఆహ్వానం. ఆయన ఉంచిన స్థలము చూడుడి. ఆ స్థలంలో ఏముందండి? ఏమైనా ఉందా? ఏముంది? ఖాళీ స్థలం లేదు. నారబట్టలు ఉన్నాయి. ఆ నారబట్టల గురించి రాస్తే మర్మాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. ఆ నారబట్టలు చుట్టే ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే మరి రాత్రి పడుకుంటాం, ఒక దుప్పటి కప్పుకుంటాం కదా. ఉదయం లేస్తే దుప్పటి ఎలా ఉంటుంది చెప్పండి? అరే లేస్తూనే దుప్పటి ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడు దుప్పటి కప్పుకోవట్లేదు? చలి లేదా మీకు? ఒక బ్లాంకెట్ కప్పుకున్నా, మా రాత్రి పడుకున్నా, ఉదయం లేగానే ఎట్లుంటుంది దుప్పటి? ఎట్లా ఉంటుంది? అక్కడ పడి ఉంటుంది అంతే. అది మడిచిపెట్టేంత వరకు చిల్లా చెదురు ఉంటుంది. యేసువారు లేచినప్పుడు నారబట్టలు చుట్టే ఉన్నాయి. ఇది పునరుత్థానంలో వింత. ఇది వేరే టాపిక్ ఇప్పుడు నేను చెప్పని చెప్పి అన్నీ కూడా మర్మాలు చాలా ఉన్నాయి. ఆయన ఉంచిన స్థలంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి. కానీ యేసు లేడు. ఆ నారబట్టలు చుట్టే ఉన్నాయి. ఇది గొప్ప వింతైన అనుభవం. ఆ నారబట్టలు చూసే పేతురు నమ్మాడు, యోహాను నమ్మాడు. ఓకే, ఇప్పుడు ఆ స్థలము సూర్యుడి. ఆ స్థలంలో ఏముంది? ఖాళీ స్థలం. యేసుక్రీస్తు వారు పరలోకంలో స్థలము సిద్ధపరచాలంటే ఆ స్థలము ఖాళీ చేయబడాలి. ఆ స్థలములో ఉండడానికి వీలు లేదు. సో మొదటి స్థలం
స్థలము లేని స్థలం, ఇది ఖాళీ స్థలం. కాబట్టి ఆ స్థలములోనే నిత్యత్వము ప్రారంభించబడింది. ఆ స్థలమే, ఖాళీ స్థలమే పరలోకానికి ఒక నిచ్చెన మార్గము వేయబడింది. ఆ ఖాళీ స్థలమే నిత్య జీవపు మార్గం. ఆ ఖాళీ స్థలమే యేసుతో సదాకాలం ఉండే స్థలానికి నాంది. ఆ స్థలం ఖాళీ లేకపోతే పరలోకంలో మనం ఉండలేం. పరలోకంలో యేసు స్థలం సిద్ధపరచలేడు. నిత్యత్వం ఉండేది కాదు, మన నిరీక్షణ ఉండేది కాదు, మన విశ్వాసం వ్యర్థమే. ఆ ఖాళీ స్థలం చాలా ప్రాముఖ్యమైన స్థలం. నేటి కూడా ఇశ్రాయేల్ దేశంలో ఆ స్థలం ఖాళీగానే ఉంది. ఎంతోమంది చనిపోయారు, ఉన్నారు సమాధిలోనే. యేసు దేహము అక్కడ లేదు, అని ఒక్కడి తిరిగి లేచాడు. ఖాళీ స్థలం. ఇది నిత్యత్వానికి దారి తీసిన స్థలం, ఖాళీ స్థలం. ముగించకముందు పరలోకంలో స్థలం సిద్ధపరచ వెలుస్తున్నాను, ఇది టాపిక్ మంది. సో ఈ భూలోకంలో ఈ స్థలాలు గుండా ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఇది తండ్రి నిర్ణయము. మొదటి స్థలం సత్రములో స్థలము లేని స్థలం. రెండవది తలవాచుటకైన స్థలము లేని స్థలం. మూడవదిగా ఒలీవ కొండలోని స్థలం. నాలుగవది గెత్సెమనే వనములో స్థలం. ఐదవది గబ్బాత్ అనే స్థలం. ఆరవది గొల్గోతా స్థలం, సమాధి ఉంచిన పాతిపెట్టిన స్థలం, ఖాళీ సమాధి స్థలం. ఎన్ని స్థలాలు గుండా ఆయన వెళ్ళి పరలోకానికి వెళ్ళిపోయాడు. స్థలం సిద్ధపరిచేశాడు. ఇప్పుడు స్థలం సిద్ధపరిచేస్తాడు. సో ముగించకముందు కూర్చుని మన గుంపులో ఆ పరలోకములో మనం రేపు ఉండాలంటే, ఆ స్థలములో మహిమా స్థలము ఉండాలంటే, నీ జీవితంలో పాపక్షమాపణ పొందావా? రక్షించబడ్డావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? యేసుక్రీస్తు నీ కొరకే ప్రాణం ఇచ్చిన యేసుని విశ్వాసం ఉంచావా? లేకపోతే రేపు పరలోకంలో నీకు స్థలము లేదు. స్థలం ఎక్కడ? నరకంలో నీకు స్థలం ఉంటుంది. పరలోకమా నరకమా? కాబట్టి మరణము అందరికీ వస్తుంది. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మరణించిన తర్వాత ఇంకా మాత్రం భవిష్యత్తు నీకు లేదు. ఈ భూలోకంలో ఉండగానే నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఇంకా రక్షణ మార్మన్స్ లేకపోతే, ఇక్కడ కూర్చున్న వారు పిల్లలు పెద్దలు ఎవరైనా కావచ్చు, జీవితంలో మార్పు లేకపోతే నువ్వు ప్రమాదంలో ఉన్నావు, ఆపద్దినంలో ఉన్నావు. నీ వెనక మృత్యువు, నీ వెనక పాత్రలు వెంబడిస్తుంది. నిన్ను ప్రమాదంలో ఉన్నావు. వీళ్ళ సహోదరి సహోదరుడా, ఎంతకాలం పాపంలో ఉంటావు? నీ ఉదయం ప్రభుకి ఇవ్వు. నీ కొరకే ప్రాణం పెట్టి రక్తం చిందించాడు. ఆ యేసుని విశ్వాసం ఉంచు. ప్రభు, నేను పాపినయ్యా, నా పాపల కొరకు మీరు చనిపోయి రక్తం చిందించారు, తిరిగి లేచారు, నమ్ముతున్నా, నా పాపాలు క్షమించు, నాలోనికి రండి. నీ హృదయంలో స్థలం ఇస్తావా? నీ హృదయంలో స్థలం ఇస్తే పరలోకంలో స్థలం ఉంటుంది. యేసుకు నీ హృదయంలో స్థలము లేదనుకో, తిరస్కరించావు, యేసు నాకు వద్దు అంటే, రేపు పరలోకంలో నీకు స్థలం లేదు. నరకములోనికి వెళ్ళిపోతావు. నిత్య తీర్పు, ఆరని అగ్నిగుండం, పొరుగు చావదు. యుగములో ఖాళీ స్థలం. అది నీకు అవసరం? అది నీకు ఇష్టమా? చెడిపోయిన హృదయాన్ని ప్రభుని అడుగుతుంటాడు. మంచిది అడగట్లేదే. షాపుకి వెళ్తావు, మంచి కొనుక్కుంటావు కదా, అన్నీ మంచి కొనుక్కుంటావు. యేసు అడిగింది నీకు మంచిది కోరుకోవట్లేదు, చెడిపోయిన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ప్రభుకి ఇస్తావా? నీ హృదయాన్ని తీసుకొని పరిశుద్ధపరిచి నీలో నివసించడం ఇష్టపడుతున్నాడు. రక్షణ పొందిన మన జీవితాల్లో మన ఇంటిలో స్థలం ఉందా? మన సంఘాల్లో స్థలం ఉందా? ఎందుకంటే లవోదిక సంఘములో యేసుక్రీస్తు వారికి స్థలము లేదు. చివరి సంఘం లవోదిక సంఘం యేసుక్రీస్తును వెళ్ళగొట్టేశాడు బయట. ఈనాడు సంఘాల్లో యేసుక్రీస్తు వారికి స్థలం లేదు, వ్యక్తిగతంగా స్థలం లేదు, కుటుంబాల్లో స్థలం లేదు. ఆయన నీ కొరకే స్థలం లేనివాడుగా జీవించి లోకంలో పరలోకం కొరకు స్థలం సిద్ధపరచని వెళ్తూ వచ్చాడు. ఈ సాయంకాల సమయంలో తీర్మానం చేసుకుందాం. రక్షణ లేనివారు, పాప క్షమాపణ ఇంకా లేనివారు ప్రభువు దగ్గరికి రండి. నీ పాపాలు ఒప్పుకోండి. ఆయన పాపిని ప్రేమించి పాపి కొరకై తన ప్రాణాన్ని ఇచ్చాడు. రక్షణ పొందిన మన జీవితాల్లో ప్రభు కొరకే స్థలం ఇద్దాం. మన హృదయంలో, మన ఇంటిలో, సంఘములో ప్రభు స్థానం ఇస్తాం. దేవుడు అలాగ మనం సహాయం చేయండి కాక. ప్రార్థన చేసుకుంటాం. ఈ సమయంలో ఎవరైనా ఇంకా మీ హృదయాలలో యేసు ప్రభు వారికి స్థలము ఇవ్వకపోయినట్లయితే
ఈ రాత్రి అనుకూలమైన సమయం, దేవుడిని దర్శించిన సమయం, దేవుడు నీతో మాట్లాడిన సమయం, దేవుడు నీ హృదయంలో నివసించాలనుకునే సమయం. ఈ సమయాన్ని పోగొట్టుకోవాకు. ఖాళీ హృదయంతో ఇక్కడబడిన 7 స్థలాల యందు విశ్వసించి నీ హృదయంలో యేసు ప్రభు వారిని ఆహ్వానించినట్లయితే, దయచేసి ఎవరైతే ఇంకా రక్షణ లేని వారుగా ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు వారిని నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాను, ఆయన ఉండే స్థలంలో నేను కూడా ఉండాలని ఆశ నాకుందని మీరు అనుకుంటే, దయచేసి మీ కుడి హస్తాలు తలలపైగా ఎత్తండి. మీ కుడి హస్తాలు చేతులు ఎత్తండి. మీ కుడి చేతులు. యేసు ప్రభువారు నా హృదయంలోనికి రావాలి, ఆయన నాకు కావాలి, ఆయన ఉండే స్థలంలో నేను కూడా ఉండాలి అనే తీర్మానం మీదైతే, ఎవరైతే రక్షణ పొందలేదో, ఒకరు రక్షించబడి కూడా యేసు ప్రభువారిని మీ హృదయాలతో ఆయనకు ఇంకా స్థలం ఇవ్వకుండా దుఃఖపెట్టినట్లయితే, మీరు కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపపడి తిరిగి మీ హస్తాలు చేతులు పైకి, తలల పైకి ఉంచండి. మీ దగ్గరికి ఒక కార్డు తీసుకురాబడుతుంది. అది తీసుకొని మీ పేరు, మీ సెల్ నెంబరు రాసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరైతే యేసు ప్రభువారు నా హృదయంలోనికి రావాలి, నా హృదయంలో ఆయనకి స్థలం ఇవ్వాలి, ఆయన ఉండే స్థలంలో నేను ఉండాలి అని అనుకున్నట్లయితే, దయచేసి మీ హస్తాలు చూపించండి, పైకి చూపించండి. మీ దగ్గరకు కార్డు తీసుకురాబడుతుంది. ఆ కార్డులో మీ పేరు, మీ సెల్ నెంబరు రాసినట్లయితే మీ కొరకు భవిష్యత్ దినాల్లో ఇంకా ప్రభువులో ఆత్మీయంగా మేలు పొందినట్లు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇంకెవరైనా ఉన్నారా? ఆఖరి సమయంలో చివరిసారిగా ఊరికే పోవద్దండి. రేపేం జరిగిద్దో మనకు తెలియదు. ఈరోజు ఉన్నామంటే ఉన్నాం. యేసు ప్రభువు లేకుండా ఈ చోట నుంచి ఖాళీగా వెళ్ళొద్దండి. ఆ యేసు ప్రభు నా హృదయంలో నీ పాపములు క్షమించబడినట్లు నీవు అడిగితే చాలు, ఆయన నీ హృదయానికి వస్తాడు. నువ్వేమి ఇవ్వని అవసరం లేదు. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడినాడు, దర్శించాడు. ఒప్పుకో, సరిచేసుకో, ఆహ్వానించు. రా ప్రభువా అన్ను విశ్వసించు. దేవుడు గొప్ప స్థలాన్ని నీకు ఇస్తాడు. ప్రేమైన సహోదర, సహోదరి, ఎవరైనా, ఇంకెవరైనా ముగించబోతున్నాం. ఎవరైనా యవనస్తుల్లో యేసు ప్రభువుని ఇంకా హృదయంలో చేర్చుకొని వారు ఎవరైనా ఉంటే మీ హస్తాలు చూపించండి. ముగించిపోతున్నామండి, ముగించిపోతున్నాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడ, మహాగణుడ, నిత్యనివాసి, నిరంతరం స్తోత్రహరుడ, మీ ఘనమైన మహోన్నతమైన నామమును బట్టి వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉంచిన ఈ రాత్రికాల సమయంలో మీ గ్రంథంలోంచి మీ దాసుని ద్వారా మీరు అనేకమైన మాటలు మా మధ్యకి, మా జీవితంలోనికి మీరు వినిపించిందికై కృతజ్ఞత ఆశలిస్తాం. ప్రభా, మర్మమైన మాటలను మీరు మాకు మీ యొక్క పరలోక సింహాసనం మీద ఆశ్రయం ద్వారా మీరు మాకు వినిపింపజేసిందికై కృతజ్ఞత ఆచరిస్తూ ఉంటాం. మీద ఆశ్రయం వాడుకునేందుకు కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ పూజిస్తూ కనపరుస్తూ ఉంటాం. ప్రభా, ఎవరైతే మీ హృదయంలోనికి, వాళ్ళ హృదయానికి మీరు ఆహ్వానించినారు, ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీరుండే స్థలంలో కూడా ఆ బిడ్డ కూడా ఉండేలాగున ప్రభా సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటాం. ఆ విధంగా కనికరించి చూపించి గొంతులో ప్రభా, మీరు నూతన యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీకు కొందనాలు. బాధ్యతగల సహోదరులు, మరి మీద ఆసుడు సంతానాన్ని బట్టి మీకు కొందనాలు. సిస్టర్, ప్రేమించిన బిడ్డలు
వారు కూడా మీ పరిచయలో వాడుకుంటుందికై కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటారు. ఆందోళనలో ఇంకా బలంగా వాడుకుంటూ అవసరంగా ప్రార్థిస్తాం. బాధ్యత గల సోదరులు బట్టి మీకు కొదనాలు. వారు కూడా మీ సంఘంలో బాధ్యత గల సోదరులుగా ఉంటుండగా వారు కూడా ఆత్మీయంగా బలస్థిరపరిచి ఇంకా సమీపముగా ఇంకా రాను దినాల్లో అనేకమైన కూడికల ద్వారా అనేకులను మీ సంఘంలో సమకూర్చబడింది ప్రయాసపడినట్లు వారిని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభా భీమవరం నుంచి కూడా మొత్తం శ్రీవన ప్రాంతం నుంచి తీసుకొచ్చిన దాసులు, దైవ సేవకులు, విధంగా బాధ్యత గల సోదరులు సంఘాన్ని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ పూజిస్తూ కనపరుస్తూ ఉంచుతాం. ప్రేమగల తండ్రి, ఈ దినమైన మీరు మాకు అనుగ్రహించబడిన మీ సన్నిధిని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ పూజిస్తూ కనపరుస్తూ ఉంచున్నాం. చెప్పబడిన దాసుని కూడా మీరు బలపరిచి వాడుకున్నందుకే మీకు కొందనాలు. దాసుని కుటుంబం దీవించి ఆశ్రయించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంచున్నాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్థుతులు. ఎవరైతే ఈ మైక్ ద్వారా ఎంత దూరం అయితే శబ్దం వెళ్ళగలిగిందో వాళ్ళ హృదయాల్లో మిమ్మల్ని ఆహ్వానిస్తూ వచ్చినారు. మాకు చెప్పకపోయినప్పుడు వాళ్ళ హృదయం మీకు దగ్గరగా ఉంది. వారు మిమ్మల్ని ఆహ్వానించడం నమ్ముచున్నాం. అలాంటి వారిని స్థిరపరచము, సంఘంలో సమకూర్చము. మీ నామానికి మైపుంత అవసరం. పాప క్షమాపణ మీరుండే స్థలంలో వారు కూడా ఉండేలాగా భూమి మీద వారిని సిద్ధపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉంచుతాం. మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి కూడా కృతజ్ఞత చెల్లిస్తూ విత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపచేసి నెమర వేసుకునొచ్చు మీరు వచ్చి ప్రాంతం వరకు కూడా ఆ స్థలంలో కొరకై నీ బిడ్డలైన వారు ఇక్కడ ఉన్న అందరూ కూడా శుద్ధపరచులాగన కృపను గుంచవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మల్ని తగ్గించుకుని నామను హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, మంచి. అందరు ఇక్కడ ఉన్నారా లేదని డౌట్ వచ్చింది. సరే, ఉన్నారు కదా, సంతోషం. ఎవరైతే తీర్మానం తీసుకోవడానికి మీరు చేయి చూపించి మీకు కార్డులు ఇవ్వబడ్డాయో ఆ కార్డు మీద అడ్రస్ రాయమని ఒక కాలం ఉంటుంది. మీ పేరు, మీ ఇంటి పేరుతో సహా మీ పేరు, తర్వాత మీ ఫోన్ నెంబరు, తప్పకుండా మీ ఫోన్ నెంబరు దాని మీద వేసి ఆ కార్డులో మీరు తీసుకోవాల్సిన తీర్మానానికి సంబంధించిన వాక్య భాగాలు ఉన్నాయి. వాటిని చదివి అక్కడ అవును కాదు అనే కాలం ఉంటుంది. వాటిని ఫిలప్ చేసి దాన్ని చింపి అడ్రస్ ఉన్నది మాకు ఇవ్వాలని మనవి చేసుకుంటున్నాను. పై భాగాన్ని మీరు తీసుకోవాలని కోరుతున్నాను. సుందర బ్రదరు తీసుకున్న ఆ డిసిజన్ కార్డ్ తీసుకున్న వాళ్ళిద్దరిని సంప్రదించి ఆ అడ్రస్ ఫామ్స్ తీసుకొని నాకు అందించాలని మనవి చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులారా, దేవుని ఉచిత కృపలో జరిగిన ఈ పరిచర్యను బట్టి ప్రభువును స్తుతిస్తూ పరలోక స్థలం మనందరికీ సిద్ధపరచడం కొరకు యేసుక్రీస్తు వారు 7 స్థలాల గుండా వెళ్ళారు. ఇది విశ్వసించిన వారికి పరలోకములో స్థలం ఉంటుంది, అంతే. యేసు ఏ స్థలాల గుండా వెళ్ళారో ఆ స్థలాల గుండా వెళ్ళారని విశ్వసించిన వ్యక్తి పరలోకపు స్థలములో ఉంటాడు. అటు విశ్వాసమును దేవుని యొక్క శక్తి చేత, పరిశుద్ధాత్మ చేత మనందరము కలిగి ఉండాలని ఆశిస్తూ యేసుక్రీస్తు యొక్క కృపా వాక్యానికే మనల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ కూడికను ముగిస్తున్నాము. దీవెన తర్వాత భోజన సహవాసాన్ని కలిగి ఉంటాము. స్థానిక సంఘం యవనస్తులు ఈ పరిచర్యలో మీరు పాలివారి కావాలని కోరుకుంటూ ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో మనము ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ సమయంలో దేవారి నుంచి వచ్చిన దేవుని దాసులు మోషే అన్న చిన్న ప్రార్థన చేసినాక దీవెనతో వెళ్దాం. ప్రేమగల మా తండ్రి, యేసుప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనములు చెల్లిస్తున్నాం దేవా.
ఈ నూతన యెరూషలేము ప్రార్థనా మందిరంలో ఈ రాత్రి సమయంలో దేవా ఇక ప్రత్యేక కొడుకులో మీ దాసుని ద్వారా ఇచ్చిన మీ లేఖన భాగాల కొరకే వందనములు చెల్లిస్తున్నాం. దేవా మాకు స్థలం ఇవ్వటానికి దేవా ఈ లోకంలో మీకు స్థలం లేకుండా బ్రతికారు. దేవా తండ్రి మాకు నిత్యమైన స్థలం ఇవ్వటానికి దేవా తండ్రి మీరు ఈ లోకంలో దీనునిగా దేవా జీవిస్తూ వచ్చినారు. దేవా తండ్రి ఈ 7 స్థలాలు మాకు ఇవ్వటానికి మీరు కృప చూపించినారు. మా కొరకే స్థలం సిద్ధపరిచినారు. మీకు వందనాలు తెలుస్తున్నాం. పెద్దబడిన వాక్యము మా హృదయాలు ఫలింపజేయండి. తీర్మానం చేసుకున్న బిడ్డలు జ్ఞాపకం తీసుకుని వారు కూడా తను మీకు సమర్పించుకుని మీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి వాక్యం అందించిన మీ దాసును కూడా దీవించండి. మంచి ఆరోగ్య క్షేమతని నింపు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ నూతన యెరూషలేము సంఘాన్ని బట్టి వందనములు. మరి సహోదరులను బట్టి వందనాలు ప్రభా. దాసులు శాంతారావు బెదర్ కొరకే, ఝాన్సీ సిస్టర్ కొరకే మీకు వందనాలు. వారి బిడ్డల కొరకే వందనాలు. ఈ పరిచయం ఇంతవరకు కూడా దేవా మీరు జరిగిస్తున్న మీ ప్రేమ కొరకే కృతజ్ఞత తెలుస్తున్నాం. దేవా తండ్రి ఇక సమయంలో మాకు కూడా ఇచ్చిన పాల్పంపుల కొరకే మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. మిగిలిన సమయం దీవెనకరంగా చేయమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో దీనిలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, తనైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మనకు అందరికీ కూడా తోడుగా ఉండునుగాక. ఆమేన్.